నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకు మన్మోహన్ సింగ్ పర్యాయ పదం అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలందించారన్న కేటీఆర్ అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉంది పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ నాయకులు ములుగు జిల్లా బందాల గ్రామ శివారులో బయటపడ్డ రాతి గుహలు మధ్య శిలాయుగం నాటి రాతి గుహాలను గుర్తించిన ఆర్కిజియాలజీ టీం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు నాగ్ను పరామర్శించిన ఎమ్మెల్సీ బొత్స పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇరువురు నేతలు ప్రధానిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మన్మోహన్ గొప్పతనం సామర్థ్యాన్ని తొలిసారి గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని గుర్తు చేశారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పివి నరసింహారావు ప్రధాని ఆయన ఎన్నికైన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త అందుబాటులో ఉన్నారని గుర్తించి మన్మోహన్ ను ఆర్థిక శాఖకు మంత్రిగా నియమించారు. పివి నాయకత్వం మన్మోహన్ సిద్ధాంతాలతో దేశంలో సమూల సంస్కరణలు విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకు మన్మోహన్ సింగ్ పర్యాయ పదం అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలందించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు 1991లో అనుకుంటాను అధ్యక్ష సబ్జెక్టు కరెక్షన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట, లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్, ఇండియా ఇస్ వైడ్ అవేక్. అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది, నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష. ఆ మాటలు, ఆయన సిద్ధాంతం, ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది. ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష. కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. అనవసరపు డాంబికాలు, అనవసరపు ఆర్భాటాలు లేకుండా, హడావిడి లేకుండా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది, ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష. మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించి కేసీఆర్ గారి క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష. కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు. మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు, మాకు ప్రామిస్ ఇచ్చారు, మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా
వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు, నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది, మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. గత పాలకులు ఎన్నికల ముందు రైతు బంధు కోసమో ఇతర అవసరాల కోసమో 7,380 కోట్లకు ఓఆర్ఆర్ టోల్ లీజును అమ్ముకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఈ వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కోరిక మేరకే సీఎం రేవంత్ రెడ్డి దానిపై సీట్ చేశారు. అవకతవకలు చేసిన వాళ్లు బయటకొస్తారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి ఆ రోజుల్లోనే 6,500 కోట్ల ఖర్చు అయిందని తెలిపారు. అలాంటి దాన్ని కేసీఆర్ కేవలం 7,380 కోట్లకు టోల్ లీజును అమ్మేయడం అత్యంత దారుణమన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఆబిడ్స్లోని రెడ్డి బాలురావు వసతి గృహ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ఇటీవల ప్రాథమిక విచారణ చేపట్టిన పౌర సరఫరాల శాఖ అధికారులు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ వచ్చినట్లు గుర్తించారు. దీనికి గాను ఇప్పటికే ఆమె 1,68,00,000 జరిమానా చెల్లించారు. అయితే తాజాగా ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తంగా 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలని తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో 1,67,00,000 చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసులో తెలిపారు. రేషన్ బియ్యం మాయమైంది నిజం, డబ్బులు కట్టింది వాస్తవం. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు తిట్టలేదా అని నిలదీశారు. వైసీపీ నేత పేర్ని నాని చేసిన తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాని, అప్పుడు బూతులు తిట్టి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా అని నిలదీశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బందాల గ్రామ శివారులోని ఢామర్ల గుట్టలో రాతి గుహాలు బయటపడ్డాయి. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ పరిశోధన బృందం డైరెక్టర్ తన బృందంతో కలిసి మధ్య శిలాయుగం నాటి రాతి గుహాలను గుర్తించారు. పూర్వకాలంలో ఈ గుహాలను ఆది మానవులు నిర్మించి గుహల్లో నివసించి ఉంటారని తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు నాకు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో ఎమ్మెల్సీ బొత్స నారాయణ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ స్థితిగతులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై తమ్మినేని సీతారాంతో కాసేపు చర్చించారు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన పరిస్థితి గురించి మాట్లాడారు.
నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. 45 రోజులు ఉన్నాను. దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్. చూశాను, అయిపోయింది. భగవంతుడు దేవుడు చాలా బాగున్నాడు, చాలా సంతోషం. దేవుడు చాలా చూడాలని బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తాను. సార్, కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి మీ కాలు మొక్కేటట్టు కూడా కొంత అడవుడు అవుతున్న పరిస్థితి నేను ఏది దేని మీద విమర్శించను. ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళే చెప్పుకుంటారు. నాకు సంబంధం వాళ్ళ పాప అతని మీద ఏం కోపం ఉందో, అతను ఎందుకు ఆ రకంగా చేస్తానో నాకే ఆ కారణంగానే ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే నాకు తెలియదు ఆ విషయం. నాకు అప్రస్తుతం, నాకు సంబంధమైన విషయాలు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి సుల్తాన్పూర్ వద్ద ఓ హుక్కా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా హుక్కా పార్లర్ నడుపుతున్న యజమాని, మేనేజర్ సోహెబ్తో పాటు 5 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్లర్లో నిషేధిత హుక్కా పరికరాలను సీజ్ చేసిన కేసు నమోదు చేశారు పాలాపూర్ పోలీసులు. కాంగ్రెస్ 75 సంవత్సరాల నుండి బీసీలకు ఏం చేసిందని యూపీఎఫ్ నాయకులు దుగ్గుట్ల నరేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ బీసీ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున ఒక ప్రెస్ మీట్, కవిత గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ జరిగితే దానికి ప్రతిస్పందనగా తెలంగాణ విప్ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆంతర్యం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే బీసీల సమస్యల మీద కవిత గారికి ఏం సంబంధం, కవిత గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. నేను మొదటగా దీని మీద వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే బీసీ సమాజం భారతీయులం కాదా, తెలంగాణ సమాజం కాదా, మాకు భారత రాజ్యాంగం వర్తింపజేయదా, బీసీల సమస్యల గురించి పోరాడడానికి మా వైపు వస్తుంటే మీరు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మేము మా మద్దతు కోరుకుంటా ఉన్నాం. ఈరోజు అమ్మ పెట్టదు అడక్క తిన్నది అన్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏం చేయరు, ఉద్యమాలు చేస్తే వచ్చి సపోర్ట్ చేసినటువంటి వారిని విమర్శిస్తూ ఉంటారు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక కవిత గారు అనేవారు ఒక బీసీ సంఘాలకే కాదు, ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. అంతెందుకు మన శాసన మండలిలో మైనార్టీల గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడారు, వాళ్ళకి అంటరానితనం మీద మాట్లాడారు, అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు, దాంతోపాటుగా బీసీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని తప్పేమని చెప్పండి. దాన్ని ఏదో పెద్దగా చూపించి మీరు బీసీల గురించి ఎందుకు మాట్లాడతారు, కవిత గారు ఎందుకు మాట్లాడతారు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. మరి కులగణన అనేది రాహుల్ గాంధీ సమాచారం మేరకు మీరు చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. మరి ఆ సమయంలో మేము అడుగుతా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు బీసీనా, రేవంత్ రెడ్డి గారు బీసీనా? మరి వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు, వీళ్ళు సమయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బీసీలు కానప్పుడు మాకు మద్దతు తెలిపేవారు బీసీలే కావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇట్లాంటి చిల్లర మొల్లర మాటలు మాట్లాడితే ఈ బీసీ సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది, లేకపోతే ఎక్కడికక్కడ ఆగిపోద్ది. ఈ బెదిరింపులకు భయపడేటట్లు ఎవరు లేరు. జనవరి 3 రోజు మీ మీద సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర
స్వచ్ఛంద సంస్థ ముసుగులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పేద ప్రజలను సొంత పార్టీ కార్యకర్తలను మోసం చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపించారు. గ్రామాలలో ఇల్లు కట్టిస్తానని, నా బోర్డు నుంచి వివిధ పథకాల సబ్సిడీతో పాటు డైరీ, వ్యవసాయ, చేపల పెంపకం వంటి రుణాలు ఇప్పిస్తారని, మార్జిన్ మనీ ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలను వసూలు చేసి మోసం చేసిన మంద ప్రభాకర్, మాల్వయి కరుణోదయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొండ కృష్ణమ్మలపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రామరెడ్డిపల్లి గత 19 సంవత్సరాలకెళ్ళి ఈ బిఎస్ పార్టీలో పనిచేస్తున్నాను నేను. అయితే ఈ కొండ కృష్ణమ్మ అనేటామా, మాల్యవి కరుణోదయ సొసైటీ మంద ప్రభాకర్ ఇద్దరు కలిసి మాకు ఇండ్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిండ్రు. మాకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నారు. సుమారు మా దగ్గర మా మున్గోడు కాన్స్టిట్యున్సీలో 50 లక్షలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 1 కోటి రూపాయలు వసూలు చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థితిలో జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మా పార్టీ కార్యకర్తలే వీళ్ళందరూ ఈ రోజు వచ్చిన 100 మంది కూడా పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ సమాజ్ పార్టీ, పేదల పార్టీ, ప్రజల పార్టీ అని చెప్పి మా జీవితాలను కూడా ఎన్నో విధాలుగా కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ జెండాలు మోసుకుంటూ మా సారు ఉన్నాడు కదా అని చెప్పి మేము డబ్బులు కడితే చివరకు మేము డబ్బులు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోరి, కేసు పెట్టుకోవా, నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు సార్. ఇలాంటి ఈ రాష్ట్ర అధ్యక్షులను మీరు ఇమ్మీడియట్గా తొలగించి మా ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికి కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుండి 2023 చివరి దాకా ఎంతోమంది అంచనాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ వస్తే అరాచకం వస్తుంది, తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం అవుతుందని చెప్పేసి ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్నో అభాండాలు వేసిన, ఎన్నో పుకార్లు పుట్టించిన వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత శాంతి భద్రతకి ఇచ్చిండ్రన్న విషయం తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం. దానికి మరి ఒక్కటే ఉదాహరణ, నేను గతంలో వారి హయాంలో కూడా మరి పోలీస్ అధికారిగా పనిచేసిన మొదటి నిర్ణయమే, మొదటి నెల లోపలనే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి 700 కోట్ల రూపాయలు పోలీసు శాఖకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దేశంలోనే మొట్టమొదటి శాఖగా మన శాఖ ఉండాలి, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు గొప్పగా ఉండాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ మరి నిన్న డీజీపీ గారు పత్రికాముఖంగా ఒక పెద్ద సమావేశం పెట్టి ఒక తెలంగాణ పోలీస్ యాన్యువల్ రిపోర్ట్ 2024 వారు నిన్న రిలీజ్ చేసిండ్రు. మరి వారు చాలా విషయాలు ఇందులో చెప్పడం జరిగింది, గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది. అందుకొరకే ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని మేము ఏర్పాటు చేసినాం.
నిజానికి తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఈ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు హోంమంత్రి లేరు. హోంమంత్రి లేకుంటే శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేరు. 2 డీజీపీలు మారిండ్రు, రవిగుప్తా గారి నుంచి మరి జితేందర్ గారు వచ్చిండ్రు. అదేవిధంగా ఆనాడు 10 సంవత్సరాల్లో పనిచేసిన ఆఫీసర్లే ఇప్పుడు కూడా ఆఫీసర్లుగా ఉన్నారు. ఆఫీసర్లు ఏం చేంజ్ కాలేదు, ఎస్ఐలు చేంజ్ కాలేదు, సిఐలు చేంజ్ కాలేదు, డిఎస్పీలుగా వాళ్ళే ఉన్నారు, ఎస్పీలుగా వాళ్ళే ఉన్నారు, డీసీపీలు వాళ్ళే, కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళే, డీజీపీ ఒక ఆయన చేంజ్ అయ్యండి. అధికారులు పెద్దగా మార్పు లేదు. పోలీసు రిక్రూట్మెంట్ కూడా ఆనాడే 40,000 మంది కానిస్టేబుల్లను ఎస్ఐలను కేసీఆర్ గారు రిక్రూట్ చేసిండ్రు. మన డిసెంబర్ 22లో ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల. తర్వాత మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా ఒక 12,000 మందికి ఆ రిక్రూట్మెంట్కి సంబంధించే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండ్రు. కొత్తగా ఏమీ జరగలేదు. కానీ తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏందయ్యా అంటే, మరి ఆఫీసర్లు వాళ్ళే అయినప్పుడు, వసతులు అప్పుడు కల్పించినవి అయినప్పుడు, అప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ బాగున్నది, ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దిగజారిపోయిందనేది తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక నిన్న డీజీపీ గారు చాలా వివరాలు చెప్పిన, అన్ని వివరాలకు సమయం లేదు కాబట్టి ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. కానీ వారు తెలివిగా అంతా మంచిగా కనిపించాలని చెప్పేసి కొన్ని గణాంకాలు మాత్రమే ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసిండ్రు డీజీపీ గారు. వారు నిస్సహాయాలు. మరి ఆర్డర్లన్నీ కూడా ఇవాళ రేపు గాంధీ భవన్ నుంచో లేకపోతే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో డీజీపీలకు లేకపోతే పోలీస్ అధికారులకు ఏం పవర్ ఉందనేది తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న జగిత్యాలలో పోలీసు కానిస్టేబుల్ నేరం జరుగుతుంది అని చెప్పి ఒక పెట్రోల్ పంప్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోతే ఆ పోలీసు కానిస్టేబుల్ల మీదనే దాడులు చేసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. ఇక దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముందో మీరు చూసుకోవాలి. ఇక సోషల్ మీడియాలో ఈ విషయం గుప్పు అనగానే, సోషల్ మీడియాలో పోలీసుల మీద విపరీతంగా సానుభూతి రాగానే అప్పుడు మరి అక్కడున్న జిల్లా ఎస్పీ గారు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇది ఈరోజు పోలీసుల పరిస్థితి. ఒకప్పుడు గొప్ప వెలుగొందిన తెలంగాణ పోలీసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో దాడులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడికి దిగజారింది పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఇక మరి డీజీపీ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే మాటకు మన్మోహన్ సింగ్ పర్యాయ పదం. అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలందించారన్న కేటీఆర్. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉంది, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ నాయకులు. ములుగు జిల్లా బందాల గ్రామ శివారులో బయటపడ్డ రాతి గుహలు. మధ్య శిలాయుగం నాటి రాతి గుహాలను గుర్తించిన ఆర్కిజియాలజీ టీం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు నాగ్ను పరామర్శించిన ఎమ్మెల్సీ బొత్స. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇరువురు నేతలు.